వీడియోలో మనం పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి యొక్క సిమ్టమ్స్, పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదా అన్న దాని గురించి పూర్తిగా తెలుసుకుందామండి. దాని యొక్క ట్రీట్మెంట్ కూడా తెలుసుకుందాం. లెట్ గెట్ ఇన్ టు ఆ వీడియో. పీసీఓడి అంటే కనుక చాలా భయపడిపోతూ ఉంటారు. అసలు పీసీఓడి అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ మాట. పాలి అంటే చాలా సిస్ట్లు, చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఉంటాయన్నమాట. ఓవరీస్, చాలా ఓవరీస్ అనేవి ఉంటాయి. ఇది ఒక డిసీజ్. అంటే కొన్ని సిమ్టమ్స్ అనేది మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి, అంటే కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని పూర్తిగా ఏమంటారంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. చాలామంది అమ్మాయిలు, 10 కోట్ల మంది అమ్మాయిలు ఈ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. ఇంకా నయం అవ్వదా? ఇంకా ఇలాగే ఉండాలా అంటే గనక మీరు అలా ఏమి ఉండవసరం లేదండి. కొన్ని అసలు పీసీఓడి అంటే ఏంటో మీనింగ్ మీకు తెలియాలి. దాని యొక్క డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా వీడియోని అయితే చూడండి. చాలామందికి కూడా ఇది షేర్ చేసే విషయం కాబట్టి కంపల్సరీగా మీ పక్కన ఫ్రెండ్స్కి, అమ్మాయిలకి ముఖ్యంగా షేర్ చేయండి. వాళ్ళు భయపడకుండా ఉంటారు, ఫర్దర్ కేర్ అయితే తీసుకుంటూ ఉంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దేనివల్ల వస్తుంది. ఇక్కడ మనకి 5 డేస్ అనేది బ్లీడింగ్ అయితే కనుక కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది, అవునా కాదా? అయితే 5 డేస్ తర్వాత అంటే 10th డేన మనకి 10th డే కానీ 14th డే లోపు మనకి ఓవరీ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఓవరీ అయితే మనకి 5 mm నుంచి 10 mmకి అంటే ఇంకొక 14 డేస్, 14 డేస్ ఓవరీ అయితే రిలీజ్ చేస్తుంది. ఇంకొక 14 డేస్కి మనకి ఓవరీ అయితే కొంచెం పెద్ద సైజ్ అయ్యి బరస్ట్ అయ్యి పీరియడ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అనుకోండి, ఆ ఓవరీతో స్పర్మ్ అయితే కలిసి ఈ 14th డే లోపే ఓవరీతో స్పర్మ్ అయితే కలిసి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఇక్కడ పీసీఓడి పేషెంట్స్కి ఏమవుతుందంటే కనుక ఈ ఓవరీ ఈ 14 డేస్లో పెరుగుతూ ఉండాలి కదా. 14th డేన ఓవరీ రిలీజ్ అవుతుంది, మిగతా 14 డేస్లో అది ఓవరీ అయితే పెరుగుతూ ఉండి మెచ్యూర్ అవుతుంది కదా. అలాగా అనేది స్లోగా ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా అది ఒక 10 డేస్కి 14 డేస్కి అవ్వదు, 15 డేస్కి అవ్వదు, 30 డేస్కి అవ్వదు, 65 డేస్కి కూడా అవ్వదు. అలాంటిగా అంత స్లోగా ఉంటుంది ప్రాసెస్ అయితే, ఓవరీ పెరిగే ప్రాసెస్ అయితే. అందుకనే ఇలాంటి వాళ్ళల్లో మనం ఏమంటామంటే అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క ఎగ్ అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఎగ్స్ అయితే ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఫుల్ స్ట్రక్ అయిపోయి ఎగ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే సరిగ్గా రావు. ఈ స్ట్రక్ అయిపోయిన ఎగ్స్ అయితే మనకి ఏం రిలీజ్ చేస్తాయి అంటే మగవాళ్ళ లక్షణాలు అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఒబెసిటీ, బాగా లావైపోవడం, అన్వాంటెడ్ హెయిర్, ఎక్కడ పడితే అక్కడ హెయిర్ రావడం, అలాగే పింపుల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే గనక, ప్రెగ్నెన్సీ మీకు రావాలి అంటే గనక మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఎగ్ అనేది తొందరగా పెరగాలి, అలాగే తొందరగా మెచ్యూర్ అయ్యి స్పర్మ్తో కలవాలి. మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. మేము రెగ్యులర్ పీరియడ్స్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటామండి, వద్దు, అవన్నీ వద్దు. డైరెక్ట్గా అటాక్ అయిపోవాలి. దేని మీద అటాక్ అవ్వాలి? ఓవరీ మీద అటాక్ అవ్వాలి. అంటే ఓవరీ మెచ్యూర్ అవ్వడానికి మీరు ట్యాబ్లెట్స్ వాడాలన్నమాట. అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇవన్నీ తగ్గాలంటే ఎలాగమ్మా అని అంటే కనుక మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ పీసీఓడి అనేది వస్తుంది. కాబట్టి మీరు హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీగా చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మీరు సూపర్ ఫాస్ట్గా పీసీఓడి నుంచి రిలీఫ్ అవుతారు. అలాగే మీరు జంక్ ఫుడ్ తిన్నట్లయితే కనుక తినడం ఆపేయండి. నాన్ వెజ్ కూడా తినడం ఆపేయండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తీసుకోవడం అనేది ప్రయత్నించండి. నేను కూడా చాలా వరకు నాన్ వెజ్ తింటూ ఉండేదాన్ని. నాకైతే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి నేను కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడ్డాను. దాని నుంచి నేను ఛేదిస్తుంది ఏంటంటే డైట్ ద్వారానే మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు.
ఇంకొకటేంటంటే, ఈ స్ట్రక్ అయిపోయిన ఎగ్స్ అనేవి ఇన్సులిన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యిద్దిమాట. ఇన్సులిన్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ఏమైద్దంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కా అంటే మీరేం చేయాలంటే పీసీఓడీ మీదే కాకుండా మీ జనరల్ హెల్త్ మీద కూడా మీరు కాన్సంట్రేషన్ చేయాలి. చాక్లెట్స్‌ని కూడా మీరు అవాయిడ్ చేయండి. అలాగే తీపి పదార్థాలు కూడా అవాయిడ్ చేయండి. ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఏమైద్దంటే మీకు షుగర్ కూడా వచ్చే అవకాశాలైతే ఉంటాయి కాబట్టి అవి రాకుండా ఉంటాయన్నమాట. మీరు ఎక్సర్సైజ్ చేస్తే మ్యాక్సిమం మీ అన్నీ కూడా కవర్ అయిపోతూ ఉంటాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి, నాన్ వెజ్‌ని అవాయిడ్ చేసేయండి. ఓకేనా? మీరు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఓవరీస్ మీద కాన్సంట్రేషన్ చేసి ఓవరీ అనేది పెరిగేలాగా చేసుకోండి. ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ అయితే గనక పీరియడ్ మీద కాన్సంట్రేషన్ చేయాలంటే గనక మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే తిండి మీద మంచిగా తినాలన్నమాట. అలాగే స్టీల్‌లో మీరు స్టోర్ చేసుకోండి. ఏమైనా ఐటెమ్స్ ఏమైనా ఉంటే గ్లాస్‌లో స్టోర్ చేసుకోండి. గ్లాస్ ఐటమ్స్‌లో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఎక్కువ అవాయిడ్ చేసేసేయండి. మీరు ఇక్కడ పీసీఓడీలో ఏమైద్దంటే స్లోగా ఎగ్ అనేది ప్రాసెస్ అవుద్ది. కాబట్టి ఎగ్ మీద అంటే ఓవరీ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది చేయాలన్నమాట. మీకు ఇది పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. పీసీఓడి మాట. నేను నెక్స్ట్ క్లాస్లో పీసీఓఎస్ గురించి చెప్తాను. ఎవరైతే పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు ఉంటారో కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక కాంటెంట్ నేను షార్ట్కట్లో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో మనకి పీరియడ్ వస్తే కనుక 5 డేస్ వస్తుంది. బ్లీడింగ్ 5 డేస్ అవుతుంది. 5 డేస్ బ్లీడింగ్ అయిపోయిన తర్వాత 14th డేన మనకి ఎగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ నెక్స్ట్ 14 డేస్, నెల రోజులు కదా, నెక్స్ట్ 14 డేస్లో ఏమైందంటే ఈ ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి మనకి నెక్స్ట్ పీరియడ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలనుకో ఈ ఓవరీ అయితే కనుక 14th డే రిలీజ్ అయిన ఓవరీ స్పర్మ్తో కలిసి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ఇక్కడ పీసీఓడీలో ఏమైద్దంటే కనుక ఈ ఓవరీ అయితే 14 డేస్లో స్లోగా గ్రో అయిద్ది. 14 డేస్ కాదు, 65 డేస్ కాదు, నెల రోజు, 2 నెలలు ఇవన్నీ కూడా పెరుగుతూనే ఉంటుంది. కానీ దాంట్లో మెచ్యూర్ అయితే చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్. దానివల్ల ఏమైద్దంటే ఎగ్స్ అనేవి ఎక్కువగా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. పీరియడ్ రాకుండా ఉంటుంది. బాగా లావ్ అయిపోతాము. పొట్ట భాగంలో కూడా ఎక్కువ ఒబెసిటీ అయితే వస్తుంది. దీన్ని మనం క్లియర్ చేయాలంటే కనుక ఎక్సర్సైజెస్ తీసుకోవాలి. అలాగే కంప్లీట్గా డైట్ అయితే లైఫ్ స్టైల్ అయితే మార్చేసుకోవాలి. మీరు ఫస్టే టాబ్లెట్స్కి అయితే వెళ్ళిపోకండి. మీరు డైట్ అవన్నీ మార్చుకుంటే కనుక మనకు ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది. పీరియడ్ కూడా రెగ్యులర్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. మీరు ప్రెగ్నెన్సీ రావాలి అంటే కనుక రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అని కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓవరీ పెరుగుదలకి మీరు టాబ్లెట్స్ వాడండి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అయితే వచ్చేస్తుందన్నమాట. మీకు అర్థమైంది కదండి. అంటే డీటెయిల్గా నేనైతే పీసీఓడి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని యొక్క లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటిన్యూస్గా నేను ఇలాగా మీకోసం అయితే చెప్తున్నానండి. ప్లీజ్ అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్. అమ్మాయిలు మీకే ఈ వీడియో కాబట్టి ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి. థ్యాంక్ యూ గైస్.